హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము జిల్లా కోర్ట్ ఉద్యోగాలు, అంతేకాకుండా ఆర్టీసీ సూపర్వైజరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఇందులో ముఖ్యంగా మనము ఇండియన్ మ్యూజిషియన్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే చూడబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మరి హోలీ పండుగ ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. వెంటనే మీకు నచ్చిన కోర్స్ తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. పండిత్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యం వాయించడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందారు? పండిత్ రవిశంకర్ ఈజ్ అ వరల్డ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఏంటండి? ఆప్షన్ బి సితార్. ఓకే, సితార వాయించడంలో చాలా ఫేమస్ అండి. పండిత్ రవిశంకర్ భారతరత్న గ్రహీత మరియు భారతీయ సితార వాయిద్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప విద్వాంసుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? వీరికి భారతరత్న రావడం కూడా జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి షెహనాయ్. ఓకే, షెహనాయ్. షెహనాయిని శాస్త్రీయ సంగీత వేదికలపైకి తెచ్చిన ఘనత ఈయనదే. ఈయనకు 2001లో భారత రత్న లభించడం అయితే జరిగింది. ఎప్పుడండి? 2001లో. నెక్స్ట్, హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యంలో అగ్రగణ్యుడు? హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి ఫ్లూట్ ఆర్ బన్సూరి లేదా పిల్లన గ్రోవి. ఓకే, ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్లూట్ విద్వాంసుడు. ఈయన హిందుస్థానీ సంగీతానికి చెందిన వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్. జాకిర్ హుస్సేన్ ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? జాకిర్ హుస్సేన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి తబలా అండి. ఓకేనా? తబలా. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ప్రపంచంలోనే అత్యుత్తమ తబలా విద్వాంసులలో ఒకరు. మరి ఈయన ఉస్తాద్ అల్లారఖా కుమారుడుగా చాలా ప్రసిద్ధి చెందినగా మనమైతే గుర్తుంచుకోవాలి. తబలా వాయిద్యంలో ప్రసిద్ధి. నెక్స్ట్ వన్. పండిత్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యానికి ప్రాణం పోశారు? పండిత్ శివకుమార్ శర్మ ఈజ్ నోన్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ సంతూర్. ఓకే, జమ్మూ కాశ్మీర్ జానపద వాయిద్యమైన సంతూర్ను శాస్త్రీయ సంగీత గౌరవం కల్పించిన వ్యక్తి శివకుమార్ శర్మ అండి. ఓకేనా? యాక్చువల్గా ఇది ఏంటి? మరి జానపద వాయిద్యం అండి, కానీ దీన్ని శాస్త్రీయ సంగీతం వైపు తీసుకొచ్చిన ఘనత మరి శివకుమార్ గారికి చెందుతుంది. నెక్స్ట్ వన్.
ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ ఏ వాయిద్యంలో నిష్ణాతులు? ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి సరోద్. ఓకే, వివరాలు చూద్దాం. సరోద్ వాయిద్యంలో ఈయన సరోద్ సామ్రాట్గా పిలువబడతారు. నెక్స్ట్, ఎల్ సుబ్రహ్మణ్యం ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఎల్ సుబ్రహ్మణ్యం ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి వయోలిన్. ఓకే, వయోలిన్. ఈయన కర్ణాటక సంగీత, శాస్త్రీయ సంగీత మరియు ఫ్యూజన్ వయోలిన్ విద్వాంసుడుగా ప్రసిద్ధి. డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం ఈజ్ అక్లైమ్డ్ వయలినిస్ట్, కంపోజర్ అండ్ కండక్టర్గా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తోటపల్లి రామకృష్ణ ఏ వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి? తోటపల్లి రామకృష్ణ. తోటపల్లి రామకృష్ణ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి వయలిన్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన ప్రముఖ సంగీత వయలిన్ విద్వాంసుడు. ఓకేనా, సౌత్ ఇండియన్ కర్ణాటిక్ వయలినిస్ట్గా అయితే ఈయన ఫేమస్. నెక్స్ట్, మల్లాది చంద్రశేఖర్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? మల్లాది చంద్రశేఖర్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఫోకసింగ్ ఆన్ కర్ణాటిక్ లెజెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 9వ దానికి, సో గైస్ ఇది మల్లాది చంద్రశేఖర్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి అంటే సో వయలినే అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిట్టిబాబు ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? చిట్టిబాబు ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? చిట్టిబాబు. ఆప్షన్ బి వీణ. ఓకే, వీణ. చిట్టిబాబు తెలుగు నేలకు చెందిన గొప్ప వీణా విద్వాంసుడు. ఓకే, వీణా వాయించడంలో ప్రసిద్ధి అండి. నెక్స్ట్, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఏ వాయిద్యాన్ని వాయిస్తారు? ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఈజ్ అ నోన్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ సారంగి. ఏంటది? సారంగి. సారంగి వాయిద్యంలో ఈయన అంతర్జాతీయ గుర్తింపు పొందడం చూడవచ్చు. సారంగి. నెక్స్ట్ వన్, పన్నాలాల్ ఘోష్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? పన్నాలాల్ ఘోష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి అండి ఫ్లూట్. మరి ఈయన పిల్లల గ్రోవిని శాస్త్రీయ సంగీతానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన మార్గదర్శకుడిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఉప్పలపు శ్రీనివాస్ ఏ వాయిద్యంలో విప్లవం తెచ్చారు? ఉప్పలపు శ్రీనివాస్. యు శ్రీనివాస్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ ఏ మ్యాండోలిన్. ఓకే, మ్యాండోలిన్ అనేటువంటి వాయిద్యంలో ప్రసిద్ధి. పాశ్చాత్య వాయిద్యమైన మాండలిన్పై కర్ణాటక సంగీతాన్ని వాయించి మాండలిన్ శ్రీనివాసుగా వీరు పేరు పొందడం జరిగింది. ఈ మాండలిన్ అనేది ఏంటండి? పాశ్చాత్య వాయిద్యం అండి, ఇది మనది కాదు. ఓకే, అయినప్పటికీ దీనిపైన కర్ణాటక సంగీతాన్ని వాయించి చాలా ప్రసిద్ధి పొందారు. నెక్స్ట్ వన్, పండిత్ కిషన్ మహారాజ్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? పండిత్ కిషన్ మహారాజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ ఏ తబలా. ఈయన బెనారస్ ఘరానాకు చెందిన గొప్ప తబలా విద్వాంసుడు. నెక్స్ట్ వన్, టిహెచ్ వినాయకరాం ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? టిహెచ్ వినాయకరాం. టిహెచ్ వినాయకరాం ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి ఘటం అండి. ఓకే, ఘటం. మట్టి కుండ ఘటంతో అద్భుతమైన సంగీతాన్ని పలికించి గ్రామీ అవార్డు పొందిన మొదటి దక్షిణ భారతీయుడండి. గ్రామీ అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడు ఎవరండి? టిహెచ్ వినాయకరాం గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకే, నెక్స్ట్, విజీ జోగ్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి? విజీ జోగ్ ఈజ్ అ ఫేమస్ మాస్టర్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్?
ఆప్షన్ బి అండి వయోలిన్. వయోలిన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో వయోలిన్ను ప్రసిద్ధి చేసిన విద్వాంసుడు విష్ణు గోవింద్ జోగ్. నెక్స్ట్ వన్, పాల్ఘట్ మణి అయ్యర్ ఏ వాయిద్యంలో దిగ్గజం? పాల్ఘట్ మణి అయ్యర్. పాల్ఘట్ మణి అయ్యర్ ఈజ్ అ లెజెండ్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి మృదంగం. కర్ణాటక సంగీతంలో మృదంగ వాదనలో ఈయన ఒక మేరు శిఖరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఉస్తాద్ అల్లారఖా ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఉస్తాద్ అల్లారఖా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? తబలా. జాకీర్ హుస్సేన్ తండ్రి అయిన ఈయన సితార్ విద్వాంసుడు. రవిశంకర్తో కలిసి అనేక ప్రదర్శనలు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. జాకీర్ హుస్సేన్ తండ్రి అయిన ఈయన సితార విద్వాంసుడు రవిశంకర్తో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు తబలా వాయిస్తూ. ఓకేనా. నెక్స్ట్, అనుష్కా శంకర్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? అనుష్కా శంకర్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ ఏ సితార్. పండిత్ రవిశంకర్ కుమార్తె అయిన అనుష్క సితార్ వాయిద్యంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. ఓకే, పండిత్ రవిశంకర్ వారి కుమార్తె అండి. నెక్స్ట్ వన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఏ వాయిద్యంలో నిష్ణాతులు? ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి సరోద్. మైహార్ ఘరానాకు చెందిన ఈయన ప్రపంచవ్యాప్తంగా సరోద్ సంగీతాన్ని ప్రచారం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంఎస్ గోపాలకృష్ణన్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఎంఎస్ గోపాలకృష్ణన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి వయలిన్. ఈయన అటు కర్ణాటక ఇటు హిందుస్థానీ సంగీత శైలుల్లో వయలిన్ వాయించగల అరుదైన విద్వాంసుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బడ్జెట్ షా ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఓకే, బుద్ధాదిత్య ముఖర్జీ ఇస్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఓకే, బడ్జెట్ షా లేదా బుద్ధాదిత్య ముఖర్జీ అని కూడా వీరికైతే పేరైతే ఉందండి. దేనికి ప్రసిద్ధి అండి మరి వీరు? సితార్. బుద్ధాదిత్య ముఖర్జీ సితార్ వాయిద్యంలో తనదైన గాయకి అంగ శైలికి ప్రసిద్ధి. ఏంటంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది. గాయకి అంగ అనేటువంటి ప్రత్యేక శైలికి వీరు ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, ఎన్ రమణి ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? ఎన్ రమణి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఫ్లూట్ అండి. ఓకే, ఫ్లూట్ వాయించడంలో. కర్ణాటక సంగీతంలో వేణువు ఫ్లూట్ వాదనలో ఈయన అగ్రగణ్యులుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆషాది పాషా ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఆషాది పాషా లేదా అసద్ అలీ ఖాన్ వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఓకే, అసద్ అలీ ఖాన్ లేదా ఆషాది పాషా. ఆప్షన్ ఏ రుద్రవీణ. ఈయన అత్యంత పురాతనమైన మరియు కష్టతరమైన రుద్రవీణ వాయించడంలో నిష్ణాతులు. నెక్స్ట్ వన్, అమన్ ఖాన్ ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? అమన్ అలీ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? సరోద్ అండి. ఆప్షన్ బి సరోద్. ఈయన ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు మరియు ప్రముఖ సరోద్ విద్వాంసుడు. ఓకే, నెక్స్ట్ వన్, ఎస్ బాలచందర్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఎస్ బాలచందర్ వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ బి వీణ. వీణ దానమ్మల్ బాణిలో కాకుండా తనదైన ప్రత్యేక శైలిలో వీణను వాయించి విద్వాంసుడైతే ఈయన వీణను వాయించిన విద్వాంసుడు. నెక్స్ట్, హరిప్రసాద్ చౌరాసియా ఏ ఘరానాకు చెందినవారు? విచ్ ఘరానా డస్ హరిప్రసాద్ చౌరాసియా బిలాంగ్? సేనియా మైహార్. ఓకే, సేనియా మైహార్. ఈయన అన్నపూర్ణాదేవి వద్ద శిష్యరికం చేసి మైహార్ ఘరానా శైలిని
అలవర్చుకోవడం అయితే చూడవచ్చు. ఇక్కడండి అన్నపూర్ణదేవి వద్ద శిష్యరికం చేశారు. నెక్స్ట్ వన్, తోట కుమారేష్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? గణేష్ అండ్ కుమారేష్ ఇద్దరు ఉంటారండి. ఆర్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? వయలిన్. గణేష్ మరియు కుమారేష్ సోదరులు కర్ణాటక సంగీతంలో వయలిన్ ద్వయంగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, పండిత బుద్ధాదిత్య ముఖర్జీ సితార్లో ఏ శైలిని అనుసరిస్తారు? విచ్ స్టైల్ డస్ బుద్ధాదిత్య ముఖర్జీ ఫాలోస్ ఇన్ సితార్? ఆప్షన్ బి అండి, గాయకి అంగ. గాయకి అంగ. గాయకుడి గళం పలికే విధంగా వాయిద్యంపై సంగీతాన్ని పలికించడమే గాయంకి అంగ్ శైలి. నెక్స్ట్ వన్, శ్యామ్ కులకర్ణి ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? భజన్. సపూరి వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారండి ఈ వాయిద్యానికి సంబంధించి, శ్యామ్ కులకర్ణి అండ్ భజన్ సూపూరి. అంటే మనము ఒకే క్వశ్చన్లో ఇద్దరు ఫేమస్ పర్సన్ని చూస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఓకే, ఆన్సర్ సంతూర్ వాయించడంలో ప్రసిద్ధి అండి. ఓకే, పండిత్ భజన్ సపోరి కూడా సంగీత వాయిద్యంలో గొప్ప పేరు పొందడం అయితే మనము చూడవచ్చు శ్యామ్ కులకర్ణితో పాటు. నెక్స్ట్ వన్, లాగూడి జయరామన్ ఏ వాయిద్యానికి దిగ్గజం? లాల్గుడి జయరామన్ వాజ్ ద లెజెండ్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? వయలిన్ అండి, వయలిన్. కర్ణాటక సంగీత వయలిన్ త్రయంలో లాగూడి జయరామన్ ఒకరు. మరి ఈయన సొంతంగా అనేక వర్ణాలు కీర్తనలు రచించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సికింద్రాబాద్కి చెందిన ప్రఖ్యాత ఘటం విద్వాంసుడు ఎవరు? హూ ఇస్ ఎ ఫేమస్ ఘటం ఆర్టిస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆర్ సికింద్రాబాద్? ఎవరండి? విక్కు వినాయక్ రామ్. విక్కు వినాయక్ రామ్. సో అన్యాయపరమైన ఘటవాదంలో ఆయన ప్రపంచ గుర్తింపు పొందడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఉస్తాద్ షాహిద్ పర్వేజ్ ఇస్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? సితార్. ఇటావా ఘరానాకు చెందిన ఈయన సితార్ వాయిద్యంలో అగ్రశ్రేణి విద్వాంసుడు. నెక్స్ట్ వన్, రామ్ నారాయణన్ ఏ వాయిద్యానికి పేరుగాంచారు? పండిత్ రామ్ నారాయణన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? సారంగి. సోలో వాయిద్యంగా సారంగిని ప్రపంచ వేదికలపై నిలిపిన ఘనత రామ్ నారాయణన్కే దక్కుతుంది. నెక్స్ట్ వన్, శ్రీ గాయత్రి ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఈ గాయత్రి ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్? వీణ. ఈమె గొప్ప వీణా విద్వాంసరాలు. ఈమెను వీణా గాయత్రి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఉస్తాద్ రషీద్ ఖాన్ ఏ రంగానికి చెందినవారు? ఉస్తాద్ రషీద్ ఖాన్ వాజ్ అ ప్రైమర్లీ నోన్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ విచ్? ఆన్సర్ ఆప్షన్ బి, వోకల్ హిందుస్థానీ క్లాసికల్ అంటే గాత్రం, హిందుస్థానీ గాత్రంకు ఫేమస్ అండి వీరు. ఈయన రాంపూర్ సహస్వాన్ ఘరానాకు చెందిన అగ్రశ్రేణి గాయకుడు, గాత్ర విద్వాంసుడు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోకుంటే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ అని సెర్చ్ చేసినా కూడా మన యాప్ అయితే వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.